ఇదిగో రావడం చెప్పన్నా. పెద్ద బళ్ళని ఎడం పక్కన ఆపించు, చిన్న బళ్ళని జనరేటర్ దగ్గర ఆపించు. అట్టగే. ఒక్క బండి కూడా దారమ్మట ఉండరాదు, నిలబడకుండా చూడు చెప్తున్నా. అట్టగేనన్నా, నేను చూసుకుంటా. హనుమంతన్నా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఉంటది కదా విజయ్. పెద్దబాబు గారిని నా చేతులతో ఎత్తుకొని పెంచాను. నా బండ్లు ఎక్కించుకొని బడికాడి దింపేటోడిని. పెద్ద చదువునికి లండన్ పోయేదాకా హనుమంతు ఈ స్కూల్ బ్యాగ్ తీసుకురా, హనుమంతు పెన్ను కొనుక్కురా, హనుమంతు టిఫిన్ బాక్సు అంట 24 గంటలు నన్నే పిలిచేటోడు. సంటప్పుడు ఎంత మంచోడో ఇప్పుడు ఎయ్యంతల బుద్ధిమంతుడైనాడు పెద్దబాబు గారు. భోజనవులను అవుతా సప్పట్లు కొట్టే పెద్దబాబు గారు చాలా గొప్పోడైనాడని పెద్ద పెద్ద సార్లు సప్పట్లు కొడతా మెచ్చుకుంటా ఉంటే ఈ బాబున నన్ను బడికి తీసుకుపోయిందని చాలా గర్వంగా ఉంటది. నిజమే హనుమంతు. అయ్యగారు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన నా 2 కొడుకుల్లో పెద్దవాడు ప్రయోజకుడై పెద్దవాడనిపించుకున్నాడు అంటే దాని వెనక వేలిముద్ర మాత్రమే వేయడం వచ్చిన ఈ నిరక్షరాస్యుడు హనుమంతు కష్టం ఉంది. అయ్యా, నన్ను సేవ చేసినానే గాని గొప్ప పని చేయలేదయ్యారు. సేవ చేయడమే గొప్ప హనుమంతు. వర్షం వస్తే పెద్దబాబుకు గొడుగు పట్టి నువ్వు తడిసావు. జ్వరం వస్తే డాక్టర్ని పిలుచుకువచ్చి నువ్వు ఏడ్చావు. తట్టుపోస్తే నీ అరికాలు బొబ్బలెక్కేలా నిప్పుల్లో నడిచి అమ్మవారికి మొక్కు చెల్లించావు. ఏ పనోడు ఇలా చేయగలడు హనుమంతు? ఇదేంట్రా, అది సరిగ్గా వేయించమన్నాను కదా. చేయిస్తాను రా. పైన పూలేరా వస్తున్నాయిరా. నేను ఎక్కడ చూసుకోను రా, చూసుకోవాలి కదా. బ్రో ఏమో ఈ వేళ ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఎగ్జాక్ట్ గా కార్ ఏమో ఇక్కడికి వచ్చి వదినేమో మన స్పెషల్ రథం ఉంది కదా, అందులో వస్తుంది. పైనుంచి రోజ్ బెటర్స్ పడుతూ ఉంటాయి. లిటిల్ సింగర్స్ పాటలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. అస్సలు ఏది తేడా రాకూడదు. ఎవర్రా ఫ్లెక్సీ అక్కడ పెట్టింది? నా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, తీసుకోండి.